సో మై బంగారమ్స్, ఇప్పుడు మనం నడిపిస్తున్నాము ఎన్టార్క్ 150. ఆల్రెడీ ఎన్టార్క్ అనేది అర్పించింది, దాని గురించి ఓవర్వ్యూ నేను ఇచ్చేసాను మీకు వాక్ అరౌండ్లో. ఎస్, మనకి 125cc సెగ్మెంట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఓనర్స్ అనమాట. మనము ఫస్ట్ బైక్ కొనుక్కున్నాము అండ్ 5 years మనకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు ఇది 150cc సెగ్మెంట్లో లాంచ్ చేశారు. అసలు వేరే లెవెల్. ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఏంటి, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ పవర్ ఫిగర్స్, 13.2 PS, 14.2 Nm టార్క్, ఫ్లాట్ టార్క్ అనమాట. అండ్ చాసీ కానివ్వండి, లైట్ వెయిట్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ప్రతి టెక్నాలజీ ఈజ్ యాక్చువల్లీ దీన్ని ఒక ఆరో లెక్క బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. సచ్ దట్ ఇట్ కట్ త్రూ ఎయిర్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ. డౌన్ ఫోర్స్కి మనకి వింగ్లెట్స్ ఇచ్చారు. అంటే చూడండి ఎంత ఫాస్ట్గా ఇది వెళ్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ అరౌండ్ 104 అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనకి ఇది బూస్ట్ ఫంక్షన్ కూడా ఉంది. బూస్ట్ ఫంక్షన్తో పాటు మనము యాక్చువల్గా ఈజీగా దీన్ని ఇంకా హయ్యర్ టాప్ స్పీడ్ అనేది అచీవ్ చేయొచ్చు. సో చూద్దాం ఒకసారి ఇక్కడ నుంచి స్పీడ్ క్యారీ చేసి ఎంత టాప్ స్పీడ్ కొట్టగలుగుతామో చూద్దాము. సో కార్నర్, మిడ్ వే త్రూ కార్నర్ ఉన్నాము. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇట్ విల్ వాచ్ అవర్ బ్యాక్. ఓకే, అండ్ 4 కొట్టేసాము. సూపర్, అసలు వేరే లెవెల్ ఉందండి స్కూటరు. ఇప్పుడు లెగ్ రూమ్ చూడండి, మనకి మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్ అనేది మనకి లభిస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ అనేది ఒక నేకెడ్ స్పోర్ట్ బైక్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. కన్సోల్లో మనకి ఇప్పుడు ఐగో ఫుల్ బూస్ట్ ఉంది. ఫ్లాష్ చేస్తుందంటే ఓవర్టేక్ చేస్తే ఆ బూస్ట్ మనకి ఇన్స్టెంట్గా మనకి ఏదో నైట్రో ఇదిలోకి పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అనేది ఒకటి ఉంటుంది మధ్యలో, బ్యాటరీకి మోటార్కి మధ్యలో. అది కాన్స్టెంట్గా ఛార్జ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఫుల్లీ ఛార్జ్డ్ మనకి ఐగో అసిస్ట్ అది ఒక బూస్ట్ లాంటి ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి. లెగ్ రూమ్ చాలా సఫిషియెంట్ ఉంది. ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది. సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నిజంగా నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది ఇండియన్ స్కూటర్ సెగ్మెంట్కి. ఇది ఏరాక్స్ కంటే బాగుందండి నిజంగా. నేను ఒక యమహా ఫ్యాన్ బాయ్ చెప్తున్నంటే మీరు నమ్మండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా ఎఫర్ట్లెస్ యాక్సిలరేషన్, చాలా రిఫైన్మెంట్, జీరో వైబ్రేషన్స్. అసలు అద్దర కొట్టే పర్ఫార్మెన్స్ అండి. అబ్సల్యూట్లీ అదృష్టం అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఎవరు రేస్ చేస్తలేము. ఇప్పుడు మనం ఒక్కసారి ఇది చూసుకుందాము. నో హ్యాండ్స్, సో మీరు చూడొచ్చు. నో హ్యాండ్స్, స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ టెస్ట్. అసలు రాక్ సాలిడ్గా వెళ్తుంది, ఎటువంటి ఇది లేదు, స్ట్రైట్గా వెళ్తుంది. సూపర్ స్టెబిలిటీ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. సో అది దీని ఒక హైలైట్ అనమాట. చాసీ స్టెబిలిటీ చాలా చాలా బ్రిలియంట్గా ఉంది. సో అదండి ఇప్పుడు లాస్ట్ రౌండ్ అని చెప్పేశారు. సో మనకి టీఎఫ్టీ కన్సోల్ కానివ్వండి, దీంట్లో ఫీచర్స్, కనెక్టివిటీ అన్నీ నింపేశారు. మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, ఆడియో కంట్రోల్, ఫోన్ కంట్రోల్స్, నావిగేషన్. అసలు ఒక ఫ్లాగ్షిప్ స్కూటర్ లాగా ముందుకు వస్తుంది. అద్దరిపోయింది నిజంగా. అసలు ఎన్టార్క్ అంటే ఒక ఫీనామ్, ఒక ఎమోషన్ అండి చాలామందికి. అసలు దీంతో ఇండియా మొత్తం టూర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నాకైతే 5-6 years ఓనర్షిప్ ఆ భరోసా ఉంది. ఒక్క ప్రాబ్లం రాలేదు దీంట్లో. మనం ట్రాకింగ్ షాట్స్, షూటింగ్, రన్నింగ్ షాట్స్, సూపర్ బైక్స్ని షూట్ చేసినాం, సూపర్ కార్స్ని షూట్ చేసినాం. అంటే ఎన్టార్క్ 125తో నా ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ అంత స్టడీ బిల్డ్ క్వాలిటీ అండ్ రాక్ సాలిడ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. నిజంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారని చెప్పొచ్చు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక ఎన్టార్క్ ఫ్యాన్ బాయ్గా, మన టీవీఎస్ ఫ్యాన్ బాయ్గా అద్దరు కొట్టారని చెప్పొచ్చు. అండ్ అంతే అండి, ఇది బండి ఒక రైడ్ ఇంప్రెషన్. మీరు కూడా రైడ్ చేయండి. మీరు రైడ్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అటువంటి సూపర్ రైడ్ క్వాలిటీ
కంఫర్ట్, పర్ఫార్మెన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ ఎక్విప్మెంట్తో నింపేశారని చెప్తున్నాను. సో అది దీని యొక్క యాక్చువల్ హైలైట్ అనమాట. సో మనము యాజ్ యూజువల్ ఒక చిన్న స్ప్రింట్తో మనం దీన్ని ఎండ్ చేసుకుందాము. అదిరిపోయింది బాబాయ్. ఫాస్టెస్ట్ యాక్సలరేటింగ్ స్కూటర్గా ముందుకు వస్తుంది. బా సూపర్. సో అంతే అండి. ఎండ్ ఆఫ్ మన ట్రాక్ సెషన్. होटल मज़ा आ गया. क्या गाड़ी है, क्या भाग रहा है भाई. एक्सीडेंट था कॉर्नर में 85-87 आराम से यार. क्या हैंडलिंग है. बेटर, इट्स बेटर देन एरोक्स सर, बेटर देन एरोक्स. नेक्स्ट लेवल हैंडलिंग, ग्रेट स्ट्रेट लाइन स्टेबिलिटी, ग्रेट कॉर्नरिंग स्टेबिलिटी. It is a blend of daily usability. I mean, it's not too rigid suspension. Comfort is also there. Seat is comfortable. Suspension is well damped. Braking is right on point. Straight line stability is right on target. And of course, that aerodynamic challenging. Fastest accelerating. You can feel the rush. And as a former Ntorq, this thing, we got former. Maybe I'll get one more. You never know. Next level. Kudos, sir. Hats off. Job well done, sir.